హాయ్ హలో అండి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారే ఆడపిల్లగా తిరుగుతుంటుంది కాబట్టి ఆ అమ్మ కూతురుగా ఉండాలని కోరిక ఉంటుంది. కాత్యాయన మహర్షి అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారు వచ్చి కనపడింది. ఏం కావాలి అని అడిగితే నాకు కూతురు అవుతావా అమ్మా అన్నాడు అమ్మవారిని. కాత్యాయనుడికి కూతురై కాత్యాయిని అయ్యింది. భృగు మహర్షి అమ్మవారిని అమ్మా నాకు కూతురువి కా అమ్మా అంటే తప్పకుండా అవుతానని భార్గవి అయ్యింది. జనకుడికి కూతురుగా జానకి అయ్యింది. లోకమాత కూతురుగా వచ్చింది. ఆవిడ ప్రేమకి సౌజన్యానికి హద్దు ఎక్కడా ఉండదు. అలా ఎలా కుదురుతుంది? నేను లోకాలంతటికీ తల్లిని, నీకు కూతురుగా ఎలా వస్తాను అని అనదు. ఆవిడ ఎవరికైనా కూతురైపోవడానికైనా సిద్ధపడి నేను ఫలానా వారి అమ్మాయిని అని చెప్పుకుంటుంది. ఇదండి అమ్మవారి గురించి. ఆడపిల్ల అంటే అమ్మవారితో పోలుస్తారు కదండి, మహాలక్ష్మిని. అందువల్ల అమ్మవారిని గురించి చెప్పారండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.